అయితే ఇక నా డబ్బులు దేవుడిని అడగాలి. పిలవండి, రాముడినో కృష్ణుడినో శివుడినో ఓం భూం బడం భం బడం బడం భూం అనేదో మంత్రాలు చదివి పిలుస్తారు కదా, రమ్మనండి. రేయ్, మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడు రా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగినాడు. అసలు ఉంటే కదా రావటానికి. అయినా మీ దుకాణాల్లో రోజు కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందిగా. నేను అడిగింది 1 కోటి ఇచ్చేయండి. కావాలంటే కొంచెం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతుడి సేవను కూడా ఈయన బిజినెస్ అంటున్నాడు. సేవ? ఇందులో సేవ ఎక్కడుంది సార్? బయట చెప్పులు వదిలే దగ్గర నుంచి లోపల చంపలేసుకునే దాకా అంతా బిజినెసే కదా సార్. టెంకాయ ఫార్ సేల్, పూలు ఫార్ సేల్, పళ్ళు ఫార్ సేల్, అర్చనకింత, అభిషేకానికింత, అష్టోత్తరానికింత. ఇదంతా ఏంటి బిజినెస్ కాదా సార్? ఫ్రీగా చూసేది ధర్మదర్శనం అయితే, పైగా రిసెప్షన్ వచ్చి అందరూ బిజినెస్ లో లాస్ అయితే వీళ్ళ బిజినెస్ మాత్రం డబుల్ అవుతుంది సార్. కుయ్యో ముర్రు అంటూ కష్టాలు తీర్చమని కానుకలతో పరిగెడతారు సార్ వీళ్ళ దగ్గరికి. ఎప్పుడూ లాభాల్లో ఉండే వ్యాపారం సార్. దీనికి మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా.